ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివాళీ అంటే మీలో ఎంతమందికి ఫేవరెట్ ఫెస్టివల్? నాకైతే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్స్. చిన్నప్పటి నుంచి ప్రతి దివాళీకి క్రాకర్స్ కాల్చేవాళ్ళం అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ దివాళీకి నేను మా తమ్ముడు కొట్టుకునేవాళ్ళం ఎవరు ఎక్కువ క్రాకర్స్ కాల్చాలా అని. అసలు ఆ చిన్నప్పటి మెమరీసే వేరు కదా. అండ్ మనం షాప్ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న ఈ బాంబ్ ఎంత సౌండ్ వస్తుంది, ఈ రాకెట్ ఎన్ని షాట్స్ వెళ్తుంది, పొగ వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం కదా. బట్ యుఎస్ఏలో నేను వెళ్ళే ఈ స్టోర్లో అలాంటి ప్రాబ్లం లేదు. అది ఎలా అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ఇది అమెరికన్ స్టోర్ అయినా దివాళీ సేల్ అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన వాళ్ళు తప్పకుండా వస్తారని. స్టోర్ ఎంటర్ కావగానే ఇక్కడైతే కొన్ని చిటిపుట్టి ఐటమ్స్ అయితే పెట్టేశారు. నియాన్ స్పార్కిల్స్ అని, అండ్ ఇదేదో స్వాడ్ లాగా ఉంది. ఐ డోంట్ నో దీన్ని ఎలా యూస్ చేస్తారు అని. అంతేకాకుండా స్కై ల్యాంటర్న్స్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ ఓన్లీ $2.50. ఇక్కడ ఆరెంజ్ కలర్లో డినోట్ చేసినవన్నీ డిస్కౌంటెడ్ ఐటమ్స్ అని చెప్పారు. అండ్ ఈ ఏరియా పర్టికులర్లీ రాకెట్ సెక్షన్ అని అనిపిస్తుంది. నాకు పర్సనలీ రాకెట్స్ అంటే చాలా ఇష్టం. ఈ బాక్స్లో అరౌండ్ 12 రాకెట్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ $10, which is approximately 870 Indian rupees. ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్. చిన్నప్పుడు మనం 1000 వాలా 10,000 వాలా అలా కాల్చేవాళ్ళం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఎవరింటి ముందర ఎక్కువ పేపర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ క్రాకర్స్ కాల్చినట్టు అని ఫీల్ అయిపోయేవాళ్ళం. సో ఇక్కడ అలానే 100 వాలా 2000 వాలా అండ్ 1000 వాలా కూడా ఉన్నాయి. ఇక్కడ యుఎస్లో ఇవి చూసి నేనైతే సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఈ ఐటెం లేనిదే మన దివాళీ ఇన్కంప్లీట్. అదే అండి మన కాకర పువ్వులు. చాలా ఇయర్స్ తర్వాత వీటిని ఇక్కడ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటిదాకా మనం చూసిన ఐటమ్స్ అన్నీ చిన్ని చిన్ని ఐటమ్స్, బట్ ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద శాల్తీలే. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? అండ్ ప్రైసెస్ చూసైతే వామ్మో అనుకున్నాను. అన్నీ 100, 150, 90 అన్నీ అలానే ఉన్నాయి. ఇక్కడ చూసారా, చివరికి క్రాకర్స్కి కూడా నేమ్ పెట్టేస్తున్నారు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో ఈ స్టోర్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా. అదేంటంటే ఈ స్టోర్లో ఉన్న ఐటమ్స్కి ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మనం ఆ పర్టికులర్ క్రాకర్ ఎలా బర్స్ట్ అవుతుంది, డ్యూరేషన్ ఎంత సౌండ్ వస్తుంది అనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్న టీవీలో చూడొచ్చు. సో మనం చూసిన ఏ ఐటమ్ అయితే వెళ్ళి స్కాన్ చేసి చూద్దాం పదండి. ఇక్కడ ఇలా స్కాన్ చేసి అలా టీవీ దగ్గరికి వెళ్ళిపోతే టీవీలో ఏ అసార్ట్మెంట్ అని డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ అల్గారిథం, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ అని ఏంటేంటో పెట్టారు. క్రేజీ అనిపించింది నాకైతే చూడగానే. యుఎస్ఏలో క్రాకర్స్ షాప్లో నేమ్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడ నేను చూసిన కొన్ని యూనిక్ నేమ్స్ మీకు చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే నా సెకండ్ ఫేవరెట్ సెక్షన్ మన ఫ్లవర్ పాట్స్, అదే చిచ్చుబుడ్డిలు. యుఎస్ఏలో July 4th అంటే వీళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు కాకుండా రిమైనింగ్ టైమ్స్లో ఎక్కువ సౌండ్ అండ్ స్మోక్ వచ్చే క్రాకర్స్ కాల్చకూడదు. అందుకే మేము కొంచెం తక్కువ సౌండ్ వచ్చేవి చూస్ చేసుకుంటున్నాం. చిన్నప్పుడు వీడియో గేమ్స్లో స్ట్రీట్ ఫైటర్ అనే గేమ్ వచ్చేది, మీకు గుర్తుందా? ఇది చూడగానే ఖచ్చితంగా ఇది స్కాన్ చేసి ఎలా ఉంటుందా అని చూడాలనిపించింది. సో స్కాన్ చేసి చూస్తే నిజంగానే మన స్ట్రీట్ ఫైటర్ గేమ్లా ఉంది. చూసారా, భలే ఉంది కదా. ఇక్కడ మేము ఒక చిన్న ఫ్లవర్ పాట్ ట్రై చేస్తున్నాము. సో ఇదైతే ఎక్కువ సౌండ్ లేకుండా నార్మల్గా ఉంది. సో వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బై ఇట్. ఇక్కడ ఇంకా కొన్ని చిన్ని చిన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం చిన్నప్పుడు లూజ్ టపాకాయలు అని పిలిచేవాళ్ళం, మీకు గుర్తుందా? రెడ్ కలర్లో ఉండేవి. సో అవే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇవి జస్ట్ $2 అంట. ఇవే ఐటమ్స్ యుఎస్ ఫ్లాగ్ కలర్స్లో ఇక్కడ పెట్టారు అండ్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యునైటెడ్ క్రాకర్స్. అండ్ ఇక్కడ గన్స్ కూడా పెట్టారు. మనకి చిన్న చిన్న గన్స్ దొరికేవి కదా, అవే ఇక్కడ కొంచెం పెద్ద సైజెస్లో ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు పర్సనల్గా ఇలా సెపరేట్గా తీసుకొని కొంటేనే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు మొత్తం స్టోర్లోనే ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఐటమ్, అది ఈ ఇండిపెండెన్స్ డే. ప్రైస్ ఈజ్ $300, విచ్ ఈస్ 26,000 rupees. ఓవరాల్గా మేమైతే ఈ ఐటమ్స్ తీసేసుకున్నాము.
మొత్తం ప్రైస్ ఎంత అయిందో తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేసేయండి. అలా క్రాకర్స్ తీసేసుకొని ఇంటికి వచ్చేసి మాతో ఉన్న కొద్ది దీపాలతో కొన్ని ఎల్ఈడి లైట్స్తో ఇలా డెకరేషన్ చేసేసుకొని నెక్స్ట్ క్రాకర్స్ కాల్చడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఐటమ్ మాత్రం మాకు లాస్ట్ మినిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. సౌండ్ తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ బట్ లాస్ట్లో ఫుల్ సౌండ్ వచ్చేసింది. మేమైతే మా దివాళిని ఇలా సూపర్ బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.